అంబటి రాంబాబు గారు నిన్న మాట్లాడిన మాటలు దారుణమైన మాటలు. పబ్లిక్గా వచ్చి ఆయన క్షమాపణ చెప్పాలి. ఇది ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి, అంటే మంత్రిగా పనిచేసినప్పుడు పూర్తిగా అధికారులు కానీ అన్నీ తెలుసు ఆయనకి, ఎటువంటి భాష వాడతారు, ఎటువంటి అసెంబ్లీలో కానీ అధికారులతో మాట్లాడేటప్పుడు కానీ ఎలా ప్రవర్తించుకోవాలి అని తెలియని వాడు ఎవరో కార్యకర్త ఎవరో మాట్లాడాడంటే అనుకోవచ్చు. అసలు తెలిసి తెలియక మాట్లాడి ఒక మంత్రిగా ఉండి ఒక స్థాయిలో ఉండి ఈ విధమైన మాటలు మాట్లాడితే ఇది కల్చర్కి, అక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నడుస్తున్న కల్చర్కి లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి నడుస్తున్న కల్చర్కి ఒక నిదర్శనం ఇది. కానీ మీ పార్టీ కార్యకర్తలే చెప్తున్నారు, మీరు మరీ మాది మంచి ప్రభుత్వాన్ని పేరు తెచ్చుకోవడానికి మీరు అతిగా వీళ్ళందరినీ చూసి చూడనట్లుగా వదిలేయడం వలన వీళ్ళు రెచ్చిపోతున్నారని అంటున్నారు. మీరేమంటారు సార్? ఎవరిని చూసి చూడనట్టుగా వదిలేసేది ఏం కాదు, కానీ ఒక చట్టపరంగా చేయవలసిన చర్యలు ఉంటాయి. అంతేకాని చట్టాన్ని చేతిలో తీసుకొని చేయాల్సిన పరిస్థితి రాకూడదు. చేస్తే వారికి మనకి తేడా ఉండదు అనేది ఆలోచన. కాబట్టి ఏదైతే చట్టపరంగా ఉంటాయో చర్యలు తప్పకుండా తీసుకుంటాం. ముఖ్యంగా దాంతోపాటుగా ముఖ్యంగా ప్రజలు అనేవారు ఒకరు ఉన్నారు, వారు చూస్తూ ఉన్నారు. ప్రజలు అనేవారు మనసాక్షి అనేది ఒకటి ఉంది, మనకు తెలుస్తుంది. ఎవరు బయట వాళ్ళందరికీ మనం అబద్ధం చెప్పచ్చు, బయట వాళ్ళందరితో 4 మాట్లాడచ్చు, కానీ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు ఒకసారి అంబటి రాంబాబు గారు అలాగే ఎవరైతే ఇప్పుడు ప్రయత్నిస్తూ ఉన్నారో మేము పైకి రావాలంటే ఇలా చేస్తే వస్తుంది, మేము ఇలా గొడవ చేస్తే వస్తుంది, మేము చాలామంది ఫీల్ అవుతున్నారు, ఏదో మేము జైలుకి వెళ్తే ఆయన ఆదరిస్తారు అని చెప్పి చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఫీల్ అవుతున్నారని చెప్పి బయట తెలుస్తూ ఉంది, బయట చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఒక కల్చర్ సెట్ అయినప్పుడు ఇంకా దీన్ని మరి ప్రజలు చూడాలి. ప్రజలు చూసి దీన్ని ఎలా మీరు దీని వైపు ఎటువైపు మారిస్తే బాగుంటుందని చెప్పి మీరు తీర్పు బట్టే మీరు మమ్మల్ని ఏ విధంగా అయితే చూస్తారో దాన్ని బట్టి మా ప్రవర్తన కూడా ఉంటుంది. మేము ఎలా మాట్లాడినా మేము వచ్చినప్పుడు మాకు జేజేలు కొడితే మాలో మార్పు రాదు. నువ్వు తప్పు చేసావు, నువ్వు సరిగ్గా ప్రవర్తించలేదని మీరు చెప్పినప్పుడే మాలో కూడా మార్పు వస్తుంది.